సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, నీప్ టైడ్ అక్కర్ వెన్. సో నీప్ టైడ్ ఆర్ లో టైడ్, సో ఇది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ద సన్, ద మూన్ అండ్ ద అర్త్ ఫార్మ్ అ సర్కిల్. నెక్స్ట్ వన్, ద అర్త్ ఈజ్ అ సెంటర్డ్ బిట్వీన్ ద సన్ అండ్ ద మూన్. ద సన్, ద మూన్ అండ్ ద అర్త్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ద సన్, ద మూన్ అండ్ ద అర్త్ ఇన్ ద సేమ్ లైన్. యాక్చువల్గా మనకి టైడ్స్ అనేవి ఉన్నాయి చూసారా. సో ఈ టైడ్స్ వచ్చేటప్పటికి ఒకటి ఏదైతే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం కదా, సన్ అండ్ మూన్, సూర్యుడు మరియు చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ ఫినామినా వల్ల ఇది ఏర్పడడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలిసిన బేసిక్, సన్ చుట్టూ కూడా ఎలిప్టికల్ పాత్లో అంటే దీర్ఘ వృత్తాకార కక్షలో తిరిగేదే మనకి అర్త్, భూమి. భూమి చుట్టూ మనకి తిరిగే ఒక శాటిలైట్, ఉపగ్రహంగా దేన్ని చెప్తాము అంటే మూన్ ని చెప్పడం జరుగుతుంది, చంద్రుడిని. సో మూన్, అర్త్, సన్, ఈ మూడు కూడా, సో సన్ చుట్టూ ఎలిప్టికల్ పాత్ లో అర్త్ అనేది తిరుగుతుంది, అర్త్ చుట్టూ మనకి మూన్ అనేది తిరగడం జరుగుతూ ఉంటుంది, రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇలా రివాల్వ్ అయ్యే ప్రాసెస్ లో సన్, అర్త్, మూన్ ఈ మూడు కూడా ఒకే లైన్ మీద ఏర్పడ్డాయి అనుకోండి, ఒకే లైన్ మీద రావడం జరిగింది అనుకోండి, ఎయిదర్ అది మనకి ఫుల్ మూన్ అయినా అవుతుంది లేదా న్యూ మూన్ అయినా అవుతుంది. ఒకటి అమావాస్య అయినా అవుతుంది లేదా పౌర్ణమి అంటాం కదా, అది అయినా అవుతుంది. ఈ రెండు టైమ్స్ లో ఎయిదర్ ఫుల్ మూన్ ఆర్ న్యూ మూన్, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి సన్, అర్త్, మూన్ ఒకే కక్షలో ఉంటే, సో ఈ టైంలో ఏర్పడేది మనకి స్ప్రింగ్ టైడ్ గా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ప్రింగ్ టైడ్. ఒకవేళ గనక సన్ ఇలాగా ఈ డైరెక్షన్ లో ఉండి, అలాగే నెక్స్ట్ అర్త్ ఈ డైరెక్షన్ లో ఉండి, అండ్ మూన్ ఈ డైరెక్షన్ లో ఉన్నారనుకోండి, దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. లంబా కోణ త్రిభుజాకార పద్ధతిలో ఉంటది అనమాట. ఇలా ఉంటే ఏర్పడే టైడ్ ని ఏమని చెప్పేసి పిలుస్తాము అంటే నీప్ టైడ్ అని చెప్పేసి పిలుస్తాం, ఇలా ఏర్పడేది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి రెడ్ టైడ్ అని చెప్పేసి అంటాం. ఈ రెడ్ టైడ్ అనేది ఏంటి, సముద్రంలో ఉండే ఆల్గే ఉంటది చూసారా, దాని ఉన్న పర్సంటేజ్ కన్నా కాన్సన్ట్రేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఎక్కువ అయితే, సో ఆ టైంలో మనకి ఏవైతే టైడ్స్ కనిపిస్తాయో అలాంటి వాటిని రెడ్ టైడ్స్ గా చెప్తాం. అవి సముద్రానికి ఉన్న పర్యావరణానికి, ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉంటుందో సీకి సంబంధించి చాలా హార్మ్ఫుల్ గా కూడా చెప్పడం జరుగుతుంది. రెడ్ టైడ్, నీప్ టైడ్, స్ప్రింగ్ టైడ్ ఇవేమైనా సరే సూర్యుడు మరియు చంద్రుడు, సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, ఏదైతే గురుత్వాకర్షణ శక్తి అంటామో అది ఎర్త్ మీద మనకి పనిచేయడం వల్ల, అది ఎర్త్ కి సంబంధించి ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల సో ఈ టైడ్స్ అనేవి ఏర్పడతాయి. కానీ ఈ పొజిషన్ ని బట్టి అది స్ప్రింగ్ టైడా, నీప్ టైడా, లేదా ఆల్గే యొక్క స్వభావాన్ని బట్టి రెడ్ టైడా, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అయితే మనల్ని ఏమని అడిగారు, నీప్ టైడ్ అంటే ఏంటి అని చెప్పేసి అడిగారు. సూర్యుడు, చంద్రుడు మరియు భూమి అండ్ ఒక లంబ కోణ త్రిభుజాకారంలో గనక ఏర్పడితే, సో దానినే మనం ఏమని చెప్పేసి పిలవచ్చు అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ నీప్ టైడ్. ద సన్, ద మూన్ అండ్ ద ఎర్త్ ఫార్మ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. క్వశ్చన్స్ మీకు రెండు రకాలుగా పడతాయి. రైల్వేస్ లాంటి వాటిల్లో ఎయిదర్ కాన్సెప్చువల్ గా అడగచ్చు, మోస్ట్లీ స్టాటిక్ పరంగా కూడా అడగచ్చు. ఇది కాన్సెప్చువల్ పరంగా, ఒకసారి మనం కాన్సెప్ట్ ని నేర్చుకొని దాని ప్రకారం అప్లై చేస్తే వచ్చే ఆన్సర్సే ఇవి. స్టాట్ ప్రకారం ఎలా అడుగుతారు, ఈ టైడ్స్ ఉంటాయి చూసారా, ఇందులో మనకి హైయెస్ట్ టైడ్ భారతదేశంలో ఏ పోర్టు దగ్గర వస్తుంది, ఏ ఓడరేవు దగ్గర వస్తుంది అని అడుగుతారు. సో ఆ ఓడరేవు పేరు వచ్చేటప్పటికి దీన దయాల్ పోర్ట్ అని చెప్పేసి అంటాం, దీన దయాల్ ఓడరేవు. ఈ దీన దయాల్ ఓడరేవుని ఇది వరకు కాండ్లా ఓడరేవు అని చెప్పేసి పిలిచేవారు. ఈ కాండ్లా ఓడరేవు అనేది ఏ స్టేట్ లో ఉంది అని అడిగితే గుజరాత్. గుజరాత్ లోని కాండ్లా ఓడరేవు లేదా దీన దయాల్ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకి హైయెస్ట్ టైడ్స్ అనేవి ఇండియాలో కనిపిస్తాయి ఇలాంటివి. అలాగే సూర్యుడు అండ్ చంద్రుడు, ఎర్త్ కి సంబంధించి ఇంకా డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడగచ్చు. ఫుల్ మూన్, పౌర్ణమి, అమావాస్య వీటి గురించి కూడా అడగచ్చు. మనకు అప్పుడప్పుడు విచ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద బ్లూ మూన్ అని కూడా అడగచ్చు. విచ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద బ్లూ మూన్. సో నార్మల్ గా ఏంటి, మనకి ఒక మంత్ లో ఒకసారి పౌర్ణమి, ఒకసారి అమావాస్య, ఒకసారి ఫుల్ మూన్, ఒకసారి న్యూ మూన్ వస్తాయి. అనుకోకుండా చాలా రేర్ కండిషన్స్ లో, చాలా రేర్ టైంలో మనకు అప్పుడప్పుడు ఒకే మంత్ లో 2 ఫుల్ మూన్స్ వస్తాయి, 2 పౌర్ణమిలు రావడం జరుగుతుంది అనమాట. అలాంటి ఫినామినాని, అలాంటి కండిషన్ ని బ్లూ మూన్ అని చెప్పేసి అంటారు. సో ఇలాంటివి తెలుసుకున్నాం అనుకోండి, స్టాట్ పరంగా క్వశ్చన్స్ పెట్టగలం, కాన్సెప్చువల్ పరంగా కూడా క్వశ్చన్స్ పెట్టగలం. ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో పైథాన్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో వేర్ ఈస్ దట్ పైథాన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అని చెప్పేసి
ఆప్షన్స్ లో వచ్చేటప్పటికి మనకి మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ అనేవి ఉన్నాయి. ఈ పైథాన్ ప్రాజెక్ట్ ని మనకి ప్రతిష్టానపుర ప్రాజెక్ట్ అని కూడా పిలవచ్చు. ఇది యాక్చువల్ గా గోదావరి రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. పైథాన్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఏ నది మీద కన్స్ట్రక్ట్ చేశారు, నిర్మించారంటే గోదావరి రివర్. సో ఈ ఒక్క విషయం తెలిసినా మీరు ఆన్సర్ పెట్టొచ్చు. ఎందుకంటే గోదావరి మెయిన్ గా ఫ్లో అయ్యేది, ముఖ్యంగా ప్రవహించే రాష్ట్రాలు ఏంటి? ఒకటి వచ్చేటప్పటికి మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తుంది, దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇవి ముఖ్యమైన స్టేట్స్ అన్నమాట ప్రవహించేవి గోదావరి నది. ఇందులో చూసుకుంటే వెస్ట్ బెంగాల్, సో వెస్ట్ బెంగాల్ కి గోదావరికి అసలు మనకి ఇంటర్ కనెక్షన్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ ని తీసేయచ్చు. ఈవెన్ ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ కి కూడా లేదు. పైథాన్ ప్రాజెక్ట్ గోదావరి రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు, సో అది మహారాష్ట్రలో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పర్ఫెక్ట్ గా ఆన్సర్ తెలిస్తే ఇలా పెట్టేయచ్చు, లేదు ఆన్సర్ గుర్తు లేదు అనుకుంటే గనక ప్రాజెక్ట్ రివర్ ని గనక మెయిన్ గా గుర్తు పెట్టుకుంటే, డ్యామ్స్ ని చదివినప్పుడు అంతే, డ్యామ్స్ ప్రాజెక్ట్స్ చదివినప్పుడు ఫస్ట్ ఆ డ్యామ్ రివర్, ప్రాజెక్ట్ రివర్, అవి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేట్స్ కి వెళ్ళాలన్నమాట. సో అలా చదువుకుంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా ఉంటారు, అప్పుడు క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. పైథాన్ ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్రలో గోదావరి నది మీద మనకి బిల్డ్ చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకెలాంటి క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఉన్నాయి అనేది చూద్దాం. రివర్ ప్రాజెక్ట్ లేకపోతే ఆ రివర్ కి సంబంధించిన ప్లేస్ ఏదైతే ఉంటుందో అది, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఒకసారి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే కనుక రివర్స్ విషయానికి వస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ డజంట్ ఫ్లో ఇన్ దట్ అరేబియన్ సీ, అరేబియన్ సముద్రంలోకి ప్రవహించినటువంటి నది ఏది క్రింది వానిలో అని అడిగారు. ఆప్షన్ ఏలో వచ్చేటప్పటికి మనకి నర్మదా రివర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బిలో వచ్చేటప్పటికి ఆప్షన్ బిలో తాప్తి రివర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఆప్షన్ సిలో వచ్చేటప్పటికి సబర్మతి రివర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డిలో వచ్చేటప్పటికి గోదావరి రివర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాం, అంటే తూర్పున ప్రవహించే నదులు మనకి బే ఆఫ్ బెంగాల్లో మోస్ట్లీ కలుస్తాయి బంగాళాఖాతంలో. ఏవైతే మనకి పశ్చిమాన ప్రవహిస్తాయో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటామో అవి అరేబియన్ సీలో కలుస్తాయి. లైక్ నర్మదా నది కావచ్చు, తపతి కావచ్చు, సబర్మతి, ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో మనకి పడమట ప్రవహించే నదులు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని ఎక్కడ కలుస్తాయి? అరేబియన్ సముద్రంలో. గోదావరి నది బే ఆఫ్ బెంగాల్లో. సో కాబట్టి ఏ రివర్ అరేబియన్ సీలో కలవదు అనేది ప్రీవియస్ క్వశ్చన్. ఆన్సర్ గోదావరి రివర్ అనేది అవుతుంది. ఆప్షన్ డి అనే దాన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. లేదా ఇండియాలో లాంగెస్ట్ డ్యామ్ అనేది ఏ స్టేట్ లో కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పేసి అడిగారు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ప్రాజెక్ట్స్ లో 2 రకాలు అనమాట. ఒకటి లాంగెస్ట్ డ్యామ్ అంట, ఇంకొకటి హైయెస్ట్ డ్యామ్. అతి పొడవైన ఆనకట్ట అండ్ అతి ఎత్తైన ఆనకట్ట. అతి ఎత్తైన ప్రదేశంలో ఏదైతే డ్యామ్ అనేది మనకి నిర్మించారో అది తెహ్రీ డ్యామ్ అని చెప్పేసి అంటాం. తెహ్రీ డ్యామ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది ఉత్తరాఖండ్ లో లొకేట్ అయి ఉంది. గంగా రివర్ మీదే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. కాకపోతే గంగా నది ఎక్కడైతే పుట్టిందో మనకి తెహ్రీ రీజియన్ లో, కాకపోతే ఏదైతే తెహ్రీ గర్వాల్ రీజియన్ అంటామో, గంగోత్రి గ్లేషియర్ అని చెప్పేసి పిలుస్తామో, ఈ ఉత్తరాఖండ్ లో కొన్ని ప్రదేశాల్లో గంగ పుట్టి ప్రవహించే కొంత ప్రదేశం వరకు దాన్ని భాగీరథి రివర్ అని చెప్పేసి పిలుస్తారు. దాని తర్వాత అది ఒక్కసారి హిమాలయాల్ని వదిలి, అంటే మౌంటైన్స్ ని వదిలి ప్లెయిన్స్ లోకి రాగానే, మైదానాల్లోకి రాగానే భాగీరథిని భారతదేశం అంతటా గంగా రివర్ గా పిలవడం జరుగుతుంది. అండ్ ఉత్తరాఖండ్ లో ఈ భాగీరథి నది ఏదైతే ఉంటుందో దాని మీద కన్స్ట్రక్ట్ చేసింది తెహ్రీ డ్యామ్. హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియాగా చెప్తారనమాట. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా మనకి హిరాకుడ్ డ్యామ్ గా చెప్పడం జరుగుతుంది. లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా హిరాకుడ్ డ్యామ్. దీన్ని దేని మీద కన్స్ట్రక్ట్ చేశారు అంటే మహానది మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడుంది అని అడిగితే విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఒడిస్సా ఏరియా అన్నమాట. సో మీకు ఎక్కువ స్ట్రాటజీకే మీద క్వశ్చన్స్ ఎక్కువ పడుతూ ఉంటాయండి రైల్వేస్ లో. వాస్తవానికి జాగ్రఫీ, హిస్టరీ, జనరల్ స్టడీస్ అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం. రైల్వేస్ లో వచ్చేటప్పటికి జీకే ఓరియంటెడ్, స్టాట్ ఓరియంటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. రివర్స్ మీద నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రివర్, సిటీ, రివర్, ప్రాజెక్ట్, సో లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడి నుంచి. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకేం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి, వెస్ట్ బెంగాల్ ఉంది చూసారా. సో వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ నదిగా ఉన్నది హుగ్లీ నదిగా చెప్పడం జరుగుతుంది. హుగ్లీ ఈజ్ అ ఇంపార్టెంట్ రివర్ ఇన్ విచ్ సిటీ? కల్కత్తా. ఆర్ విచ్ స్టేట్ అని అడిగితే వెస్ట్ బెంగాల్ అన్నమాట. సో దీన్ని ఏమని చెప్పేసి కూడా పిలుస్తారంటే టైడల్ రివర్ ఇన్ ఇండియా. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, భారతదేశంలో దేన్ని టైడల్ రివర్ గా పిలుస్తారు అంటే హుగ్లీ రివర్ ని పిలవడం జరుగుతుంది. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ జూట్ కల్టివేషన్. జనపనారకి పెట్టింది పేరు ఏది అంటే
పశ్చిమ బెంగాల్. అసలు భారతదేశంలోనే ఓల్డెస్ట్ పేపర్ ఇండస్ట్రీ, కాగితపు పరిశ్రమ ఫస్ట్ స్టార్ట్ అయింది, ఓల్డెస్ట్ది ఏది అంటే పశ్చిమ బెంగాల్లోని మనకి సెరంపూర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సెరంపూర్ అనే ఏరియాగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో చాలా ఇంపార్టెంట్ ప్రదేశంగా సుందర్ బన్స్ అనే దాన్ని చెప్తాం. అగైన్ ఐమ్ రిపీటింగ్, సుందర్ బన్స్ అనే ప్రదేశం. ఈ సుందర్ బన్స్ లో మనకి రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్ అనేవి ఉంటాయి. వాటితో పాటుగా మడ అడవులు లేదా మ్యాంగ్రూవ్ ట్రీస్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఈ మ్యాంగ్రూవ్ ట్రీని ఏమని కూడా పిలుస్తారు అంటే టైడల్ ట్రీ అని చెప్పేసి పిలుస్తారు. టైడల్ ట్రీ అని దేన్ని పిలుస్తారు? మ్యాంగ్రూవ్. టైడల్ రివర్ అని దేన్ని పిలుస్తారు? హుగ్లీ. ఈ రెండు కూడా ఎక్కడున్నాయంటే వెస్ట్ బెంగాల్. ఇలా చెప్పుకుంటా పోతే డార్జిలింగ్ అని, సిలిగురి అని, బొక్సా అని అలా వెస్ట్ బెంగాల్లో చాలా ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. సో యూపీకి వచ్చేటప్పటికి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వారణాసి. దీన్నే కాశీ అని కూడా పిలవచ్చు అనమాట. ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ ద ఎర్త్ స్టిల్ ఎగ్జిస్ట్. ప్రపంచంలో ఇప్పటికీ కూడా అతి ప్రాచీనమైన నగరంగా ఎగ్జిస్ట్ అయి ఉన్నది ఏది అంటే వారణాసిగా చెప్తాం. సో ఇలాంటివి మీరు చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని లక్నో అనే ప్రదేశం ఉందన్నమాట, ఇంపార్టెంట్ సిటీ. ఈ లక్నో దగ్గర ప్రవహిస్తున్న నది ఏది అని చెప్పేసి అడుగుతారు. గోమ్తీ నది, గంగకి ఉపనది ఇది. గోమ్తీ రివర్ ఈ లక్నో నది ఒడ్డున ఉంటుంది అనమాట. సో ఇలాంటివి గుర్తుపెట్టుకుని ఉండాలి. అలాగే నెక్స్ట్ రాజస్థాన్. రాజస్థాన్ అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది థార్ డెజర్ట్, థార్ ఎడారి అనేది రాజస్థాన్ లో లొకేట్ అయి ఉంది. భారతదేశంలో అతి పొడవైన నది, ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, గంగా రివర్ అన్నమాట. అండ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ పెనిన్సులర్ ఇండియా, ద్వీపకల్పంలో అత్యంత పొడవైన నది దట్ ఈస్ నథింగ్ బట్ గోదావరి. అలాగే భారతదేశంలో అతి చిన్న నది, స్మాలెస్ట్ రివర్ ఏది అంటే గనక అర్వారి అని చెప్పేసి అంటాం. అది మనకి రాజస్థాన్ లో లొకేట్ అయి ఉంది. సెకండ్ స్మాలెస్ట్ రివర్ కూడా రాజస్థాన్ లోనే ఉంది. దాని పేరు లూనీగా చెప్తారనమాట. సో ఈ లూనీనే ఏమని కూడా పిలుస్తారు అంటే సాగర్ మాత అని చెప్పేసి పిలుస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే 1-2 సార్లు ఇవి ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ సిలబస్ మీదే. సిలబస్ చదువుకుంటూ రోజుకు ఒక 5 క్వశ్చన్స్ ని గనక ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సెపరేట్ గా మీరు చదవాల్సిన అవసరం లేదు, ఈజీగా గుర్తుంటాయి అనమాట. సో మనకి పైథాన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుంది, టెహ్రీ డ్యామ్ ఎక్కడుంది, హిరాకుడ్ ఎక్కడుంది, అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఒక్కొక్కసారి. సో కొన్ని క్వశ్చన్స్ ఈ రైల్వేస్కి వచ్చేటప్పటికి మనకి షిఫ్ట్స్ వైజ్ జరుగుతూ ఉంటాయి కదా. ఈ షిఫ్ట్స్ వైజ్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని షిఫ్ట్స్ వరకు మనం చూసిన ప్రీవియస్ ఎగ్జామ్స్ దాని ప్రకారం కొన్ని షిఫ్ట్స్ వరకు ఏంటంటే డ్యామ్ రివర్ కంటిన్యూస్ గా అడుగుతారు. ఎప్పుడైతే ఒక హాలిడేనో ఒక బ్రేక్ ఎగ్జామ్కి వచ్చి నెక్స్ట్ షిఫ్ట్ పెడతారు చూసారా. సో అలాంటప్పుడు కొద్దిగా ప్యాటర్న్ లో చేంజెస్ కనిపిస్తాయి. ఎలాగా? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీకు తెలుసు కదా. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు? మనకి కృష్ణా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వరకు అడిగే క్వశ్చన్స్ అని అలా అడిగారు. నెక్స్ట్ కొన్ని షిఫ్ట్స్, లాస్ట్ షిఫ్ట్స్ లో ఏమవుతుంది అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి 2 కెనాల్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ కెనాల్ అని చెప్పేసి అంటాం, ఇంకొకటి రైట్ కెనాల్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ కృష్ణా రివర్, ఇట్ కన్సిస్ట్ 2 కెనాల్స్, వన్ ఈజ్ లెఫ్ట్ కెనాల్ అండ్ వన్ ఈజ్ అ రైట్ కెనాల్. కృష్ణా నది మీద నిర్మించబడి ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి 2 కాలువలు ఉన్నాయి. ఒకటి కుడి కాలువ, ఎడమ కాలువ. కుడి కాలువ, ఎడమ కాలువలో దేనికి లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ అని చెప్పేసి పేరు పెట్టారని అడుగుతారు. లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దానికి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క పేరుని పెట్టడం జరిగింది. రైట్ కెనాల్ ఏదైతే ఉందో దానికి జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క పేరుని పెట్టడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ని అడుగుతూ ఉంటారు. సో మనం ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ ని చూసుకుంటా ఉంటే అప్డేట్ అవుతూ సిలబస్ తో పాటుగా దీన్ని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే గనక అసలు మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, టఫ్ గా ఉంటది, ఈజీగా ఉంటుందా, సో మనకి ఏదైనా ఇక్కడ యూజ్ అవుతుంది, ఏం ఆలోచించరు. సిలబస్ చదువుకోవడం, దాంతో పాటుగా ఒక 1 hour రోజు వర్కౌట్ చేశారనుకోండి వీటి మీద, సో మీకంటూ మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి సబ్జెక్ట్ కూడా వస్తుంది. హియర్ ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హిస్టరీ రిలేటెడ్ గా ఇచ్చారు. సుత్త పీఠికకి సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ సుత్త పీఠిక? ప్రీవియస్ గా క్వశ్చన్స్ ఎలా ఉండేవి? బుద్ధిజానికి సంబంధించిన పుస్తకాలు ఏవి, జైనిజానికి సంబంధించిన బుక్స్ ఏవి, సో వీటిని ఎవరు రాశారు, ఇలా ఉండేవి. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఏమవుతున్నాయంటే రైల్వేస్ లో కూడా ఈ ఫార్మేట్ లో అప్పుడప్పుడు మనకి కొన్ని సబ్జెక్ట్స్ వైజ్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఇండియన్ హిస్టరీలో బుద్ధిజానికి సంబంధించి ఇచ్చారు.
బుద్ధిజం యొక్క పుస్తకాలు ఏవైతే ఉంటాయో, లిటరేచర్ సాహిత్యం ఏదైతే ఉంటుందో దానిని మనకి ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే దే ఆర్ కాల్డ్ యాజ్ అ త్రిపీటకాస్, త్రిపీటకాలు అని చెప్పేసి పిలుస్తారు. ఏది బుద్ధిజం యొక్క లిటరేచర్ ని త్రిపీటకాస్ అని చెప్పేసి పిలుస్తారు. ఇందులో మనకి త్రిపీటకాస్ ఉంటాయి. వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధామ పీఠిక అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. సో దీంట్లో వీళ్ళు సుత్త పీఠిక అనే దాన్ని తీసుకుని అడుగుతున్నారు. ఏమని చెప్పి, ఇది బుద్ధుని యొక్క జీవిత చరిత్ర అని చెప్పేసి ఉంది. సో ఇట్ ఈస్ ద బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ. బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ ఈజ్ నోన్ యాజ్ బుద్ధ చరిత. సో దానిని బుద్ధ చరిత అని చెప్పేసి అంటారు, సుత్త పీఠిక అని చెప్పేసి అన్నారు అనమాట బుద్ధుడి యొక్క బయోగ్రఫీని. ఈ బుద్ధ చరిత అనే దాన్ని ఎవరు రాశారు? అశ్వఘోషుడు ఎవరైతే ఉన్నారో అశ్వఘోషుడు ఈ బుద్ధ చరిత అనే దాన్ని రాశారు. మరి అశ్వఘోషుడు ఎవరి యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు, ఏ కింగ్ యొక్క కోర్టులో ఉండేవాళ్ళు అంటే కనిష్కుడు ఎవరైతే ఉన్నారో కనిష్క ఆయన యొక్క కోర్టులో ఉండేవాళ్ళు. కనిష్కాని ఏమని కూడా పిలిచేవాళ్ళంటే అశోక టు అని చెప్పేసి కూడా పిలవడం జరిగింది. సో హూ ఈజ్ నోన్ యాజ్ అశోక టు కనిష్క. ఆయన యొక్క కోర్టులో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోయెట్ అశ్వఘోషుడు. ఆయన రాసింది ఏది అంటే బుద్ధ చరితగా చెప్తాం. సో అది బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ. సుత్తపీఠకి దానికి సంబంధం లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇట్ ఈస్ ద బుద్ధిస్ట్ టెక్స్ట్ దట్ వాజ్ రిటర్న్ ఇన్ శ్రీలంక. సో మనకి బుద్ధిజం వ్యాప్తి కోసం అని చెప్పేసి అశోకుడు, మౌర్య సామ్రాజ్యం యొక్క కింగ్ అశోకుడు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క కొడుకు మహేంద్ర అండ్ కూతురు సంఘమిత్ర, డాటర్ అండ్ సన్ ఎవరైతే ఉన్నారో అశోకునికి సంబంధించి వాళ్ళు శ్రీలంకకి పంపబడతారు అనమాట. సో ఆ టైంలో బుద్ధిజం వ్యాప్తి చెందుతున్న టైంలో శ్రీలంకలో ఒక 2 బుక్స్ రాయబడతాయి. ఒకటి దీపవంశ అని చెప్పేసి ఒకటి ఉంటది, అండ్ ఇంకొకటి మహావంశ అని చెప్పేసి ఉంటది. దీపవంశ అండ్ మహావంశ అవి వాటికి సంబంధించిన బుక్స్ అన్నమాట. దీనికి సుత్తపీఠకి సంబంధం లేదు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది బౌద్ధ సన్యాసంలో చేరి వారి నియమ నిబంధనల గురించి తెలియజేస్తుంది. ఇట్ ఈస్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దోస్ హూ జాయిన్ ఇన్ బుద్ధిస్ట్ మానిస్టిక్ ఆర్డర్. బుద్ధిజంలో ఎవరైతే జాయిన్ అవుతారో, మనం జనరల్ గా ఇట్లాంటి వాటిని సన్యాసులు ఇట్లా పిలుస్తూ ఉంటాం కదా. బుద్ధిజంలో ఎవరైతే జాయిన్ అవుతారో మేల్ అంటే మగవారిని వచ్చేటప్పటికి మనకి ఏమని పిలుస్తాము అంటే భిక్షు అని చెప్పేసి పిలుస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ టు దట్ ఫీమేల్ వాళ్ళని భిక్షుని అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. భిక్షు అండ్ భిక్షుని వీళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ అన్ని కూడా మనకి ఎందులో ఉన్నాయి? వినయ పీఠిక అనే దానిలో ఉన్నాయి. త్రిపీఠకాస్ కదా, 3 బుక్స్. వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధామ పీఠిక. సో మనకి ఏదైతే వినయ పీఠిక ఉందో వినయ పీఠికలు వీటి గురించి వివరించబడింది. ఈ వినయ పీఠిక అనే దాన్ని బుద్ధిజానికి సంబంధించి బుద్ధుడి యొక్క శిష్యుడైన ఉపాలి అనే పర్సన్ రాయడం జరిగిందనమాట. ఇకపోతే సుత్త పీఠిక. సుత్త పీఠిక అనే దాన్ని రాసింది ఎవరు అంటే ఇంకొక శిష్యుడు, ఇంకొక డిస్ప్లే ఆనంద అనే పర్సన్ రాశారు. ఇట్ డీల్స్ విత్ ద కన్వర్జేషన్స్ ఆఫ్ బుద్ధం. బుద్ధుని యొక్క సంభాషణని తెలియజేసేదేమో సుత్త పీఠిక. బుద్ధునికి అని బుద్ధిజానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియజేసేదేమో వినయ పీఠిక. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి అభిధామ పీఠిక అని చెప్పేసి అన్నాం కదా. ఈ అభిధామ పీఠిక అనే దాన్ని రాసింది ఎవరు అంటే మనకి మొగలిపుత్త తిస్స అని చెప్పేసి ఉన్నారు. సో ఈ మొగలిపుత్త తిస్స అనే పర్సన్ ఈ అభిధామ పీఠిక అనే దాన్ని రాయడం జరిగింది. ఇవి త్రిపీఠకాస్ కి సంబంధించి. ఇందులో సుత్త పీఠికకి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇట్ డీల్స్ విత్ ద కన్వర్జేషన్స్ ఆఫ్ బుద్ధ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఏమని వచ్చింది అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ టు వినయ పీఠిక అని ఇచ్చి, సో ఇలా ఆప్షన్స్ ఇస్తే అప్పుడు మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ టు బుద్ధ చరిత లేదా అశ్వఘోష అని అడిగితే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ పెట్టాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ టు ద దీపవంశ మహావంశ అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ పెట్టాలి. సో ఇలా చదువుకుంటే బుద్ధిజానికి సంబంధించిన కొంత పోర్షన్ కంప్లీట్ అవుతుంది. సో ఇది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. గత రైల్వేస్ లో అడిగిన బుద్ధిజానికి సంబంధించిన క్వశ్చన్స్. ఒకటి, బుద్ధుడికి ఒక హార్స్ అనేది ఉంది. ఆ హార్స్ నుంచే ఆయన ఇంటి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాన్ని మహాభినిష్క్రమణ అంటారు. ఆ హార్స్ అనేది ఆ ఈవెంట్ కి సింబల్. బుద్ధుని యొక్క హార్స్ పేరు వచ్చేటప్పటికి కంటక అని చెప్పేసి ఉంటది. కంటక ఈజ్ అ హార్స్ ఆర్ సింబల్ ఆఫ్ దట్ బుద్ధిజానికి మహాభినిష్క్రమణకి సంబంధించిన సింబల్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగివి జరుగుతాయి. బుద్ధుని యొక్క రెలిక్స్ అంటే అవశేషాలు ఎందులో దాచబడ్డాయి అంటే స్తూపాస్ అని చెప్పేసి అంటాం. స్తూపాస్ లో మనకి బుద్ధుని యొక్క రెలిక్స్ లేదా అవశేషాలు అనేవి మనకి ఉంచబడ్డాయి అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ లేకపోతే సాహిత్యానికి సంబంధించినవి ఈ క్వశ్చన్స్ ని అడుగుతారు. బుద్ధిజం లాగానే ఇంకొక రిలీజియన్ కూడా మనకి చాలా ఫేమస్ ఇండియాలో.
సో దాన్ని జైనిజంగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ జైనిజంలో మనకి ఒకటి పూర్వాస్ అని చెప్పేసి ఉంటాయి, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి అంగాస్ అని చెప్పేసి ఉంటాయి. పూర్వాస్ అండ్ అంగాస్. త్రిపీటకాస్ అని అడిగితే బుద్ధిజం గుర్తుపెట్టుకోండి. పూర్వాస్ అంగాస్ అని అడిగితే జైనిజానికి సంబంధించిన సాహిత్యాలు. ఇది ముందరనమాట ఓల్డెస్ట్ టెక్స్ట్. దాని తర్వాత అంగాస్ వచ్చాయి. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చూస్తాం. కాన్సెప్ట్ తెలుసు కానీ మనం క్వశ్చన్ పెట్టలేమన్నమాట, ఎందుకంటే ఈ టాపిక్ ని పూర్తిగా మనం అర్థం చేసుకోకపోవడం వల్ల. సో జైనిజం లిటరేచర్ కి సంబంధించి క్రింది వానిలో ఏది కరెక్ట్ అని అడిగితే పూర్వాస్ అంగాస్. అదే పూర్వాస్ ఎన్ని బుక్స్ లో మెన్షన్ చేయబడ్డాయి అని అడుగుతారు. సో పూర్వాస్ అనేవి మనకి 14 టెక్స్ట్ అనమాట, 14 బుక్స్ లో ఉంటాయి అనమాట. అంగాస్ అనేవి 12 బుక్స్ లో మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఇది ఇటు అది ఇటు ఇచ్చు కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఇలాంటివి చిన్న చిన్నవి మనం చూసుకుంటా ఉండాలి. ఇది ఒకటి. నెక్స్ట్ వన్, బుద్ధుని యొక్క ఇమేజెస్, బుద్ధుడి యొక్క ఆ చిత్రాలు అంటాం కదా, ఆయన ఇమేజ్ అనేది కాయిన్స్ మీద మొట్టమొదటిగా ముద్రించింది, కాయిన్స్ మీద ఫస్ట్ టైం ప్రింట్ చేసింది కూడా ఎప్పుడు అంటే కనిష్కుని టైంలోనే. కనిష్కుని అశోక 2 అని మాత్రమే కాదు, ఈయనని సీజర్ అంటే దేవపుత్ర అని కూడా పిలవడం జరుగుతుందంట. అండ్ కనిష్కుడు వచ్చేటప్పటికి ఈయన యొక్క హెడ్లెస్ స్టాట్యూ, కనిష్కుడి తలలేని మొండంతో ఉన్న ఒక స్టాట్యూ అనేది మన పురావస్తు శాస్త్రవేత్తలకి దొరికింది. అది ఎక్కడ దొరికింది అంటే మదురైలో దొరికింది అనమాట. అది ఇంకొకటి. ఈయన కాలంలోనే సిల్క్ రోడ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇండియన్ హిస్టరీలో మనకి కనిపిస్తుంది కనిష్కుని యొక్క కాలంలో. సో ఇవి కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. అలాగే బుద్ధిజానికి సంబంధించి ఈ బుక్స్ రాయడం, బుద్ధుడు ఏం చెప్పాడు, బుద్ధిజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని సమావేశాలు నిర్వహించారు. దాన్ని బుద్ధిజం కౌన్సిల్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అలాగా 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ అనే దాన్ని అశోకుడు నిర్వహిస్తే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అనే దాన్ని కశ్మీర్లోని కుండలవనాలో కనిష్కుడు నిర్వహించడం జరిగింది. సో ఇలా ఒక్కొక్క దాన్ని మనం లింక్ చేసుకుంటూ చదువుకున్నాం అనుకోండి, మనం చదువుకున్న సిలబస్ కంప్లీట్ అవుతుంది, మనం ఏం చదువుకున్నాం అనేది కూడా అర్థమవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మహాత్మా గాంధీ ఫస్ట్ మేజర్ పబ్లిక్ అపీరెన్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా వాజ్ ఎట్ ద ఓపెనింగ్ ఆఫ్ ద విచ్ యూనివర్సిటీ ఇన్ ఫిబ్రవరి 1916. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో మహాత్మా గాంధీ మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 1916లో జరిగిన ఈ క్రింది ఏ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు అని చెప్పేసి అంటున్నారు. గాంధీ గారు మనకి యాజ్ అ లాయర్ గా ఆఫ్రికాకి ఒక వర్క్ మీద వెళ్ళారు. దాని తర్వాత అక్కడ ఇండియన్స్ కోసం అండ్ అక్కడ జరుగుతున్న ఇంకొన్ని ఏవైతే మనకి ఇష్యూస్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి చాలా మూవ్మెంట్స్ అనే వాటిని ఆయన అక్కడ నడిపారు. నాటల్ కాంగ్రెస్ అనే దాన్ని ఆఫ్రికాలో గాంధీ గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఫినిక్స్ ఫామ్ లాంటివి కూడా ఆయన అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫైనల్ గా గాంధీ గారు 1915 జాన్ 9న ఇండియాకి కంప్లీట్ గా తిరిగి రావడం జరిగింది. అందుకే జాన్ 9th ఏదైతే ఉందో సో దానిని ఇండియాలో భారతీయ ప్రవాస దివాస్ డే లేదా ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. 1915లో గాంధీ గారు వచ్చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకి ఇండియాలో ఆయన పబ్లిక్ గా కనిపించింది ఎప్పుడు అంటే ఒక యూనివర్సిటీ ఓపెనింగ్ కి. ఆ యూనివర్సిటీ 1916లో ఓపెన్ అయింది. దాని పేరు వచ్చేటప్పటికి బెనారస్ యూనివర్సిటీగా చెప్పొచ్చు లేదా బెనారస్ హిందూ యూనివర్సిటీగా చెప్పొచ్చు. ఆప్షన్ మనకి డి ఏదైతే ఉందో 4 అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గాంధీ గారు 1915లో మనకి ఇండియాకి వచ్చిన తర్వాత 1916లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క ప్రారంభోత్సవంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్ కి కనిపించారు. సో దాని తర్వాతే గాంధీ గారు ఏం చేశారు, 1917 ఆ ప్రాంతంలో చాంపరన్ సత్యాగ్రహ అనే దానికి కావచ్చు బీహార్లో. దాని తర్వాత 1918లో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఖేద్ సత్యాగ్రహ అనే దాంట్లో కనిపించారు. సో దాని తర్వాత 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దాన్ని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమం, అదే మనకి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటాం, అది లాంచ్ చేశారు. 1942లో చివరిగా క్విట్ ఇండియా మూవ్మెంట్ ని కూడా గాంధీ గారు లాంచ్ చేయడం జరిగింది. ఇలా గాంధీ గారు పలు సందర్భాల్లో పబ్లిక్ అపీరెన్స్ ఇచ్చారు. కాకపోతే ఫస్ట్ టైం అంటే మాత్రం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి సంబంధించి. ఈ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉంది చూసారా, దీన్ని మనకి 1898లో అనిబీ సెంట్ గారు థియోసోఫికల్ సొసైటీ అనే దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఈమె అనిబీ సెంట్ గారు. ఆమె ఇండియాకి సభ్యురాలుగా వచ్చారు, థియోసోఫికల్ సొసైటీ సభ్యురాలుగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో కూడా ఆమె పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు, ఫ్రీడమ్ మూవ్మెంట్ లో కూడా. దాంట్లో భాగంగానే ఈమె 1898లో
సెంట్రల్ హిందూ యూనివర్సిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కొంతమంది వ్యక్తుల యొక్క సహాయంతో. ఈ సెంట్రల్ హిందూ యూనివర్సిటీని 1916లో మనకి ఎలాగ ప్రారంభమైంది అంటే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. కొన్ని చేంజెస్ జరిగి ఆ చేంజెస్ ని చేసి ఇది ప్రారంభించడానికి దీని యొక్క ఫౌండర్, దీనికి మెయిన్ కారణం ఎవరు అంటే మనకి మదన్ మోహన్ మాలవ్య గారు ఎవరైతే ఉన్నారో, సో మదన్ మోహన్ మాలవ్య గారి కారణంగా ఇది ఏర్పడిందని కూడా చెప్తా ఉంటారు అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మదన్ మోహన్ మాలవ్య గారే కాకుండా లాయర్ అయిన సుందర్ లాల్ అని చెప్పి ఇంకొక పర్సన్ ఉన్నారు ఆయన. అలాగే ఇద్దరు మహారాజులు అన్నమాట. ఒకటి బెనారస్ మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే ఇంకొకటి దర్బాంగ్ మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన. రామేశ్వర్ సింగ్ అనే పర్సన్ ఇంకొక రాజా కలిసి ఈ ఏదైతే మనకి మనీ వచ్చిందో దాంతో మదన్ మోహన్ మాలవ్య గారు ఈ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని 1916లో ప్రారంభించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 4 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ది వైట్ టైగర్ నవల ఎవరు రచించారు అని చెప్పేసి అడుగుతున్నారు. హూ రోట్ ద నావెల్ ద వైట్ టైగర్ అని చెప్పేసి ఆప్షన్స్ లో చేతన్ భగత్, ఖుష్వంత్ సింగ్, అరవింద్ అడిగా, విక్రమ్ సేత్ ఇలా ఉన్నారనమాట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి అరవింద్ అడిగా అనే పర్సన్ మనకి ది వైట్ టైగర్ అనే బుక్ ని రాశారు. ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బుక్స్ ని మనం ఎక్కువ చదవలేం కాబట్టి చాలా డైలీ కావచ్చు, వీక్లీ 3 కావచ్చు, మంత్లీ ఎక్కువ ఉంటాయి కరెంట్ అఫైర్స్ లో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా వచ్చినప్పుడు జస్ట్ ఎంసీక్యూలో ఉన్న వరకు చదివేసుకుని ఈ ఎంసీక్యూలో వచ్చినప్పుడు జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది? లాస్ట్ టైం 2023లో జ్ఞానపీఠ అవార్డు అనేది దామోదర్ మొయిజు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో దామోదర్ మొయిజు గారికి రావడం జరిగింది. ఈయన కొంకణ్ రచయిత, గుజరాత్ గోవాకి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటివి జ్ఞానపీఠ అవార్డు. అలాగే నెక్స్ట్ కేంద్ర సాహిత్య పురస్కార్, యువ పురస్కార్ ఎవరికి వచ్చాయి ఇలాంటివి కావచ్చు. నోబెల్ లిటరేచర్ అవార్డు 2023లో నోబెల్ సాహిత్య అవార్డు అనేది నార్వేజియన్ పర్సన్ అయిన జాన్ ఫొసే గారికి రావడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ఇవి రిపీట్ చేసుకుంటా ఉన్నారనుకోండి, సో ఈ బుక్కర్ ప్రైజ్ ఎవరికి, ఇలాంటివి చదవడం వల్ల ఈ ఎంసీక్యూస్ వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో మనకి ఆప్షన్ 3 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలో ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అనే ఈ నిబంధనని ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది? ప్రొవిజన్ ఆఫ్ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ అడాప్టెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ? సో మన భారత రాజ్యాంగంలో ఒరిజినల్ గా ఉన్న ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో, స్కెడ్యూల్స్ ఉన్నాయో, పార్ట్స్ ఉన్నాయో, సో ఒరిజినల్ గా అయితే మనకి 22 పార్ట్స్ అనేవి ఉండేవి అనమాట. 395 ఆర్టికల్స్ అనేవి ఉండేవి. దాంతో పాటుగా మనకి 8 స్కెడ్యూల్స్ అనేవి ఉండేవి. రాను రాను ఆర్టికల్స్ పెరిగాయి, పార్ట్స్ అంటే భాగాలు వచ్చేటప్పటికి 25 పార్ట్స్ అయ్యాయి. 8 స్కెడ్యూల్ నుంచి 12 స్కెడ్యూల్స్ కి ఇవి కూడా మనకి చేంజ్ అయ్యాయి అనమాట. సో అయితే ఇందులో చాలా వరకు మనం వేరే కంట్రీస్ నుంచి అక్కడ ఫాలో అవుతున్న కొన్ని సోర్సెస్ ని తీసుకొని మన కంట్రీకి అనుగుణంగా మార్చుకొని మన కాన్స్టిట్యూషన్ ని బిల్డ్ చేసుకోవడం జరిగిందనమాట. సో దీనికి మెయిన్ గా డ్రాఫ్టింగ్ కమిటీ కావచ్చు అండ్ మిగతా కమిటీస్ కావచ్చు చాలా హెల్ప్ చేశాయి. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఇలా మనం చాలా తీసుకున్నాం కదా, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అనేవి మన రాజ్యాంగంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పొచ్చు. ఎగ్జామ్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ కూడా అవి. ఈ ఫండమెంటల్ రైట్స్ లేదా ప్రాథమిక హక్కులు అనే వాటిని మనం యుఎస్ఏ అమెరికన్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పేసి ఉంటది, వాటిని ఆదేశిక సూత్రాలు అని చెప్పంటాం, డిపిఎస్పి. ఇలాంటి సోర్స్ ని మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం, మనకి తగ్గట్టుగా మార్చుకున్నాం. అలాగే మన రాజ్యాంగం గురించి సింపుల్ గా చెప్పాలి అంటే అసలు ఏం ఆబ్జెక్టివ్ తో మన రాజ్యాంగాన్ని స్టార్ట్ చేసాం అనేది ప్రవేశికలో ఉంటది, ప్రియాంబుల్లో. సో ఆ ప్రియాంబుల్లో మనకి లిబర్టీ అని చెప్పేసి ఒక పదం ఉంటది అనమాట. అలాగే ఫెటర్నిటీ అని చెప్పేసి ఇంకొక పదం, ఈక్వాలిటీ అని ఇంకొక పదం ఉంటుంది. సో ఈ వర్డ్స్ ని మనం ఫ్రాన్స్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఫ్రాన్స్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట, మనం చేంజ్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పేసి ఉన్నాయి, ప్రాథమిక విధులు. వీటిని ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఫాస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అని చెప్పేసి, ఇది సింపుల్ గా చెప్పాలి అంటే సింపుల్ ఓటింగ్ సిస్టమ్ అని. ఒక కంట్రీని తీసుకుని దానిని మనం కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాలుగా విడదీస్తాం. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క క్యాండిడేట్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట.
సో ఎవరికైతే మెజారిటీ ఆఫ్ ఓట్స్ వస్తాయో ఆ పర్సన్ ని ఎలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నికల్లో మనకి ఆ పర్సన్ ని సెలెక్ట్ చేసినట్టుగా చెప్తా ఉంటారు. ఈ మెజారిటీ ఆఫ్ సింపుల్ ఓటింగ్ సిస్టమ్ ఉంది చూసారా, దానినే మనకి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అని కూడా పిలుస్తారు. దాన్ని అట్లా కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని ఇండియా ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకుందంటే బ్రిటన్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, లేదా బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ సోర్స్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం, లేదా ఆ ప్రాంతం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ డే కి సంబంధించింది కావచ్చు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు దానికి ప్రెసిడెంట్ గా ఎవరైతే ఉన్నారో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు. నెక్స్ట్ మనకి సలహాదారుడుగా బిఎన్ రావు లేదా బెనగల్ రావు అని చెప్పేసి ఉన్నారనమాట. రాజ్యాంగ సలహాదారు అని చెప్పేసి అంటాం. ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు. లేదా దేన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పారు. అండ్ విచ్ ఆర్టికల్ డిస్క్రైబ్డ్ బై దట్ అంబేద్కర్ సార్ యాజ్ అ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అడగచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 32 అనే దాన్ని చెప్పడం జరిగింది అనమాట. అలాగే రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించిన ఆర్టికల్ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంలోని వస్తువులు మరియు సేవల పన్నులు ఎప్పుడు అమలు చేయబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో వెన్ వాజ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇన్ ఇండియా ఈస్ మనకి ఏమంటారు ఇంప్లిమెంటెడ్ అని చెప్పేసి ఉంది. అందరికీ ఆల్రెడీ తెలుసు 1st July 2017. 1st July 2017 మనకి ఇండియాలో ఫస్ట్ టైం జిఎస్టి అనేది అమలు అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఆప్షన్ 2 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మనకు ఒక జిఎస్టి కౌన్సిల్ కూడా ఉంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కి సంబంధించి ఒక కౌన్సిల్ కూడా ఉంది. జిఎస్టి కౌన్సిల్ కి చైర్మన్ గా ఎవరుంటారు? ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లేదా ఆర్థిక శాఖ మంత్రి జిఎస్టి కౌన్సిల్ కి చైర్పర్సన్ గా ఉంటారు. ప్రెసెంట్ మనకి ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల సీతారామన్ గారు ఉన్నారు కాబట్టి ఆమె ఈ జిఎస్టి కౌన్సిల్ కి చైర్మన్ గా ఉన్నారు. అలాగే రైల్వేస్ లో ఒకటి ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ రావచ్చు, లేదా ఎకానమీ బేసిక్స్ ప్రిన్సిపల్స్ కి సంబంధించి క్వశ్చన్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ బిలాంగ్స్ టు ప్రైమరీ సెక్టార్ ఇన్ ఇండియా? భారతదేశంలో ప్రైమరీ సెక్టార్ కి ఎగ్జాంపుల్ ఏంటి ఇండియన్ ఎకానమీలో అని అడగచ్చు. మనకి అగ్రికల్చర్ ఉంది చూసారా, వ్యవసాయం దాని అనుబంధాలు ఏవైతే ఉన్నాయో ఎలైడ్స్, సో అవన్నీ కూడా ప్రైమరీ ఫీల్డ్ లోకి వస్తాయి అన్నమాట. ప్రైమరీ సెక్టార్. ఇండస్ట్రీస్ ఉన్నాయి చూసారా, పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటివన్నీ కూడా సెకండరీ సెక్టార్ లోకి వస్తాయి. అలాగే బ్యాంకింగ్, సర్వీసింగ్ లాంటివన్నీ కూడా టెరిషరీ సెక్టార్ లోకి రావడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్. ఇండియా క్యాపిటలిస్ట్ ఎకానమీని ఫాలో అవుతుందా, సోషలిస్ట్ ఎకానమీని ఫాలో అవుతుందా, మిక్స్డ్ ఎకానమీని ఫాలో అవుతుందా, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ? మెయిన్ గా మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఫాలో అయినా సరే గ్రీన్ ఎకానమీ అని చెప్పేసి, బ్లూ ఎకానమీ, ఇలాంటి వాటిని కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతున్నాం. ఇలా బేసిక్స్ క్వశ్చన్స్ అండి. నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, సో ఇలాంటివన్నీ కూడా బేసిక్స్ చదువుకుంటూ మళ్ళీ ఎకానమీలో వరల్డ్ బ్యాంక్ ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 2024 ఆర్థిక సంవత్సరానికి లేదా 2023 ఆర్థిక సంవత్సరానికి ఎంత చెప్పింది, ఐఎంఎఫ్ ఎంత చెప్పింది, ఇలాంటి క్వశ్చన్స్ ఇలా చదువుకుంటూ వెళ్ళామనుకోండి, అటు ఎకానమీ కవర్ అవుతుంది, ఇటు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి. జిఎస్టి ఏదైతే ఉందో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇండియాలో మనకి 1st July 2017 అమల్లోకి రావడం జరిగింది. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇటీవల ప్రారంభించిన ఆదిత్య లాగ్రేజింగ్ లేదా L1 మిషన్ మొత్తం ఎన్ని పేలోడ్లని తీసుకెళ్లింది అని అడుగుతున్నారు. రీసెంట్లీ లాంచ్డ్ ఆదిత్య L1 మిషన్ క్యారీడ్ హౌ మెనీ టోటల్ పేలోడ్స్? సో ఆన్సర్ వచ్చేటప్పటికి 7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా 2023లో కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో ఒకటి చంద్రయాన్ 3 అనే దాన్ని చెప్పచ్చు. చంద్రయాన్ 3 అనే దాన్ని ఇస్రో సక్సెస్ఫుల్ గా మనకి టెస్ట్ చేయడం జరిగింది. అది కూడా August 23 ఉంది చూసారా, దీనిని చంద్రయాన్ సక్సెస్ కారణంగా నేషనల్ స్పేస్ డే గా కూడా ఇండియన్ గవర్నమెంట్ అనేది మనకి డిక్లేర్ చేయడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం, నేషనల్ స్పేస్ డే August 23. ఇది ఎందుకు అంటే చంద్రయాన్ 3ని 2023లో చంద్రుడి యొక్క సౌత్ పోల్, దక్షిణ ధ్రువం దగ్గర సక్సెస్ఫుల్ గా మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాం, అందుకని చెప్పేసి. దీని తర్వాత 2023 September 2న ఆదిత్య L1 అనే ఒక స్పేస్ మిషన్ ని ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఇది సూర్యుడి గురించి తెలుసుకోవడానికి, సూర్యుడికి సంబంధించిన పరిశోధనలు, ఆ డేటా కోసం అని చెప్పొచ్చు.
దీంట్లో 7 పే లోడ్స్ ని మనకి క్యారీ చేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ టైం రైల్వేస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎగ్జామ్ అవ్వగానే షిఫ్ట్ వైజ్ లో ఎక్కువగా మనకి కనిపించిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఇస్రోకి సంబంధించి చైర్మన్ ఎవరు, చైర్పర్సన్ ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ సోమనాథన్ గారు ఉన్నారు, అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే డిఆర్డిఓకి సంబంధించి కూడా అడిగారు. కామత్ గారు ఎవరైతే ఉన్నారో కేవి కామత్ గారు, ఆయన చైర్పర్సన్ గా ఉన్నారు డిఆర్డిఓకి సంబంధించి. ఇలా ఇస్రో చైర్మన్, డిఆర్డిఓకి సంబంధించిన చైర్మన్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అండ్ నెక్స్ట్ ఆపరేషన్ అనుశక్తి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేది మనం చేసిన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ 1974 లో దీన్ని రాజస్థాన్ లోని పోఖ్రాన్ అనే ప్లేస్ లో టెస్ట్ చేశాం. అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి టైంలో ఈ టెస్ట్ అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ వాజ్పేయి గారి యొక్క టైంలో ఆపరేషన్ అనుశక్తి అనే దాన్ని 1998 లో కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో అది ఆపరేషన్ అనుశక్తి, అది సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయగలిగాం. సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ మనది సక్సెస్ అయిందనమాట. ఆ సక్సెస్ అయిన టైంలో ఆ న్యూక్లియర్ టెస్ట్ అంతా కూడా మనకి మేనేజ్ చేసింది, మానిటర్ చేసింది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే అబ్దుల్ కలాం గారుగా కూడా చెప్తారు. సో ఈ క్వశ్చన్స్ కూడా అడిగారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? అబ్దుల్ కలాం గారు. మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా ఎవరు? టెస్సీ థామస్ గారు. అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ గా ఎవరిని చెప్తాం? విక్రమ్ సారాభాయ్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ గా చెప్తాం అనమాట. ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీగా హోమీ జహంగీర్ బాబా గారిని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ని కూడా అడుగుతారు. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడే. కరెంట్ అఫైర్స్ తో పాటు ఇలాంటివి కూడా చదువుకుంటే స్టాటిక్ జీకే కూడా మీకు కవర్ అయిపోతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023? సో మనకి ప్రపంచ ఆకలి సూచికలో ఇండియా యొక్క ర్యాంక్ 111 ర్యాంక్ లో ఉంది ఇండియా ప్రస్తుతం 2023కి సంబంధించి. విత్ ద స్కోర్ ఆఫ్ 28.7. మన స్కోర్ వచ్చేటప్పటికి 28.7. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ తో క్యాలిక్యులేట్ చేస్తే ఇలా ఉంది మన స్కోర్. 2015లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కి సంబంధించి ఇండియా యొక్క స్కోర్ 29.2 అంట. అక్కడి నుంచి చాలా వరకు మనం తగ్గించుకొని 28.7 వరకు వచ్చాం. ఈ హంగర్ ఇండెక్స్ లో ఏంటి అంటే మనకి ఏమంటారు, సీరియస్నెస్ అనే కేటగిరీ ఏదైతే ఉందో ఇండియా ఇప్పుడు ఆ సీరియస్నెస్ కేటగిరీలో ఉందని కూడా చెప్తున్నారు. గ్లోబల్ పీస్ ఇండెక్స్ వచ్చేటప్పటికి గ్లోబల్ పీస్ ఇండెక్స్ దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 126th లో ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం, చాలా పాపులర్ ఇది. HDI మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ 132nd గా ఉంది 2023కి సంబంధించి. అలాగే హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంది, దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 126th. 2023లో ఇండియా యొక్క ర్యాంక్ హ్యాపీనెస్ లోని అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పీస్ లో కూడా 126th లోనే ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లోనేమో 132nd లో ఉంది. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కి సంబంధించి 111 ర్యాంక్ లో ఇండియా ఉంది. ఫస్ట్ ఇండియాకి సంబంధించింది చదువుకోవాలి. నెక్స్ట్ ఏవి టాప్ లో ఉన్నాయి, ఏవి బాటమ్ లో ఉన్నాయి అనేది చూసుకోవాలి. సో దాని తర్వాత పారామీటర్స్ ఏమన్నా ఉంటే అవి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మానవ అభివృద్ధి సూచిక ఉంది చూసారా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీని పారామీటర్స్ అడుగుతారు. ఎలా అడుగుతారు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ క్రింది వాటిలో దేన్ని యూజ్ చేయరు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ యూస్డ్ టు క్యాలిక్యులేట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? ఆప్షన్స్ లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చెప్పేసి ఉంటది, ఎడ్యుకేషన్, హెల్త్ అనేది ఉంటది, నేషనల్ ఇన్కమ్, ఇలా ఉంటాయి అన్నమాట. సో ముఖ్యంగా మనకి ఎడ్యుకేషన్ అనేది చూస్తారు, స్కూలింగ్, విద్య. నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యం అనేది చూస్తారు. నెక్స్ట్ జీవిత కాలం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం కదా, సో దాన్ని కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ 111. మోస్ట్లీ లాస్ట్ టైం రైల్వే పేపర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు అండ్ అప్పుడే ఎగ్జామ్ జరిగిన తర్వాత షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మొత్తం ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక 10 days జరిగింది అనుకుందాం, 5 to 6 days దాకా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఇలాగే. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంక్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఎవరు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా, క్వశ్చన్స్ అన్ని ఇలాగే ఉన్నాయి. లాస్ట్ 4 days కి వచ్చేటప్పటికి క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ 111 బట్ స్కోర్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి విక్రమ్ సారాభాయ్ గారిని పిలవడం జరుగుతుంది.
అని చెప్పేసి ఇచ్చి కింది వాటిలో విక్రమ్ సారాభాయ్ గారికి సంబంధించి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇలాంటి క్వశ్చన్స్ ని అడగడం జరిగింది. కాబట్టి రెండు ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి, మనం ఏ షిఫ్ట్కి వెళ్ళినా క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హియర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్.